ముఖ్యంగా మహిళా రైతులు కూడా భాగస్వాములయ్యారు. వారి రియాక్షన్ కూడా మనం చూసాం. సో రామారావు ఏం చెప్తారు? సో ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అంశం పని ఒకవైపు టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు జరుగుతున్నా, ఇంకొక వైపు అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు వారికి 10 ఏళ్ళు దాటిపోతున్నప్పటికీ ఫ్లాట్లు కావచ్చు లేదా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ నేపథ్యంలోనే అనేక కథనాలు ఇచ్చాం. తర్వాత సిఆర్డీఏ అధికారులు కావచ్చు, అక్కడ స్టాఫ్ నిర్లక్ష్యం పైన ప్రశ్నించాం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం రియాక్ట్ అయింది. ప్రభుత్వం కూడా ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒక 3 మెన్ కమిటీ వేసింది. తర్వాత ఇవాళ రిపబ్లిక్ డే వేడుకలు జరగడం, దాంట్లో పాల్గొన్నటువంటి రైతుల రియాక్షన్ కూడా చూసాం. నిజంగా ఇక్కడ చేయడం, మమ్మల్ని భాగస్వామ్యాలు చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఓవరాల్గా రైతుల్లో వచ్చినటువంటి రియాక్షన్ ఎలా ఉంది? సో ఇక వారికి ఒక భరోసా, నమ్మకం బలంగా కలిగింది అనుకోవచ్చా? రైతుల్లో మాత్రం రాజధాని అమరావతిలో గణతంత్ర వేడుకలను ఏర్పాటు చేయడం పట్ల చాలా ఆనందం వ్యక్తమవుతుంది. ప్రధానంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ పూర్తయి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కూడా ప్రారంభమైంది. కొన్ని విలేజెస్లో ఇప్పటికే 25 నుంచి 35% వరకు కూడా రైతులు తమ భూములను భూ సమీకరణ విధానం కింద ఇచ్చే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా రాజధానిలో ఈసారి గణతంత్ర వేడుకలు జరపటం అంటే రాజధాని అమరావతి అనే ఒక సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు పంపటంతో పాటు ముఖ్యంగా ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉన్నారో రాజధాని రైతులు, ఇటీవల ప్రతిపక్షానికి చెందిన ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టినప్పటికీ కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు, వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. ఇంకా రాజధాని అమరావతిపై విషం జిమ్ముతున్నారు, విధ్వంసానికి కుట్రలకు తెరలేపుతున్నారు అని చెప్పి రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతిలోనే గణతంత్ర వేడుకలు నిర్వహించడంతో పాటు మరో కీలకమైన అంశం ఏమిటంటే శ్రీహరి, ఈరోజు రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రసంగంలో కూడా రాజధాని అమరావతేనని, అమరావతికి త్వరలో చట్టబద్ధత కల్పించబోతున్నామని, రాబోయే కేంద్రంలోని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టబద్ధత వస్తుంది అని కూడా గవర్నర్తో చెప్పించడంతో పాటు గత ప్రభుత్వం రాజధానిని అస్థిరపరిచే ప్రయత్నం చేసిందని, 3 రాజధానుల పేరిట 3 ముక్కలాడటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను కూడా విధ్వంసం చేశారని సాక్షాత్తు రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్ర గవర్నర్ చేసిన ప్రసంగంలోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పించింది. అంటే తప్పనిసరిగా ఆ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించబోతున్నామనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా చెప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు రాజధాని రైతులకు కూడా భరోసా కల్పించింది అని కూడా చెప్పవచ్చు. పైగా ఈరోజు రాజధాని రైతులు కూడా పెద్ద ఎత్తున అమరావతిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యమం చేసే సమయంలో పచ్చకండవాలు వేసి రోడ్డు మీద నడిచారు, నిరసనలో పాల్గొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు వెళ్ళి వచ్చారు. కొంతమంది రైతులకైతే బేడీలు కూడా వేశారు. ఇటువంటి హింసాకాండను, ఇటువంటి లాఠీల దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు, ఇన్ని రోజులు ఉద్యమం సాగింది అంటే నిజంగా క్రెడిట్ అమరావతి మహిళలకే దక్కుతుంది. అటువంటి అమరావతి మహిళలు ఈరోజు అమరావతిలో జరిగిన గణతంత్ర వేడుకలకు వచ్చి సగర్వంగా రాజధాని అమరావతి అని చెప్పి కూడా వాళ్ళంతా చెబుతున్నారు. ఆ మనోధైర్యంతో వాళ్ళు ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహించి వాళ్ళకు మనోధైర్యం కల్పించడమే కాకుండా రాష్ట్రంలో ఉండే 3 ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు కోస్తా కానీ, అటు రాయలసీమ ప్రజలకు కానీ రాజధాని అమరావతికి చట్టబద్ధత ఇవ్వబోతున్నాం. ఇక రాజధాని భవిష్యత్తులో అమరావతి 3 రాజధానులతో 3 ముక్కలాటే ఆట ఆడే పరిస్థితి లేదు అని కూడా చెప్పటమే కాకుండా రాజ్యాంగ అధిపతి రాష్ట్రంలో రాష్ట్ర శాసనంకి సంబంధించిన అధిపతి అయిన గవర్నర్ ద్వారా చెప్పించింది. గవర్నర్ కూడా చట్టబద్ధత కల్పిస్తాము, రాజధాని అమరావతికి త్వరలో చట్టబద్ధత కలుగుతుంది అని కూడా ఆయన మాటల ద్వారా ఆయన ఉపన్యాసంలో చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రజలకు సంకేతం ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది అని చెప్పవచ్చు శ్రీహరి.